हरिः ओम् श्रीगुरुभ्यो नमः। श्री साईनाथाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। 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 शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। कूजन्तं राम रमेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजं वेदः प्राचेतसा दासी साक्षात् रामायणात्मना। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायणमहानदी। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददणायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामं निशाचरविनाशकरं नमामि। రాజేంద్ర ప్రసాద్ గారిని బాలకాండ చెప్పండి అని వారు ఆజ్ఞాపిస్తే ఇంకా వారి ఆజ్ఞకు తిరుగులేదు, బాబా ఆజ్ఞాపించినట్టే లెక్క. కాబట్టి నేను రామాయణాన్ని దాదాపుగా 2 సార్లు 4 ఏళ్ల పాటు చెప్పడం జరిగింది. అప్పుడు బాలకాండ మిగతా కాండ నోట్స్ అంతా రాసుకున్నాను, కానీ బాలకాండ నోట్స్ మిస్ అయ్యాయి. ఆ మధ్యన మా హబ్సిగూడలో ఉండేటువంటి రామాలయంలో వాడు రామాయణ పారాయణ చేస్తూ ఉంటే, స్వామి మీరు ఏదైనా వచ్చిన 4 ముక్కలు చెప్పండి అంటే అప్పుడు మళ్ళీ కొంచెం నోట్స్ రాసుకున్నా. ఎంతవరకు అంటే దశరథ మహారాజు యజ్ఞం చేసి ఆ ఋష్యశృంగుడిని తీసుకొచ్చి ఆ యజ్ఞం సమాప్తి చేసేంత వరకు నోట్స్ ఉంది. పర్వాలేదు, నోట్స్ లేకపోయినా ఇది చేయగలను, చేస్తాను. ఇప్పుడు రామాయణంలో ఉండేటువంటిది ఏమిటి అంటే, సాధారణంగా రామాయణం కథ అందరికీ తెలిసినటువంటి కథ. ఇందులో ప్రత్యేకంగా ఏదో ఇందులో ఏముందండి అనుకునేటువంటి విధానం ఉంటూ ఉంటుంది. కానీ రామాయణం పైకి కనిపించేది ఒకటి, లోపల ఉండేటువంటిది ఒకటి. 2 ఉంటాయి ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి విశేషాల్లో. దాన్ని ప్రకాశము అంటారు. ప్రకాశం పైకి కనిపిస్తూ ఒకటి ఉంటుంది, కానీ లోపల ఉండేటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇటువంటి రహస్యాలను రామాయణం మనకి అందిస్తూ ఉంటుంది. ఇది నెంబర్ 1. ఇది మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశేషం. తర్వాత ఇక రెండవ విషయం ఏమిటంటే, రామాయణం వేదవేద్యే. వేదంలో ఏమున్నదో, వేదానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి నారదుడి యొక్క ఉపదేశం ద్వారా
రహస్యాలన్నిటినీ కూడా ఒక కథారూపంలో తీసుకొచ్చి పెట్టారు. ఆ మధ్యన మన కరోనా వచ్చిన టైంలో మనకు 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నాం కాబట్టి దాశరథి రంగాచార్యులు గారు రాసినటువంటి 4 వేదాలు చదివాను. ఆ 4 వేదాలకి ఆయన తాత్పర్యాలు ఇచ్చారు. అది వేదం ఎంత ఇదిగా ఉంటుంది అంటే మనం 2 పేజీలు చదివేటప్పటికి విసిగొచ్చి ఎందుకు అనవసరంగా దీనికి సంకల్పం చేసాం పుస్తకం రాగేద్దాం అని ఇలాగ ఒక 10 సార్లు ట్రై చేసి బ్రాహ్మణ పుట్టాం, వేదం గురించి చెప్తూ ఉంటారు పెద్దలందరూ, కానీ చదువుతామని చెప్పి పట్టుబట్టి 4-5 గంటలు కంటిన్యూస్గా ఒక్క వరడు వదలకుండా మొత్తం అది చదివాను. ఒక్కటి అర్థం అవ్వలేదు, ఒక్క మొక్క అర్థం లేదు. అర్థం పోయేటప్పటికి ఏమిటిది అర్థమవటం లేదు, చదవాలని ఇది ఉంది, ఏమిటి చేద్దామా అని చెప్పి అప్పుడు మామూలుగా ఏదో ఇటు చూసేటప్పటికి 1926 సంవత్సరంలో అరవింద యోగి ది సీక్రెట్ ఆఫ్ వేదాస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. 1926 సంవత్సరంలో. అప్పుడు ఆ పుస్తకం చూసి నేను తెప్పించాను. ఆ పుస్తకం తెప్పించి దాంట్లో ఆ వేదాలకి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యానం అంతా కూడా చదవడం, దాదాపు 1000 పేజీల పుస్తకం. అదేవిధంగా ఈయన హిందీలో ఆయన వేదానికి వ్యాఖ్యానం రాశారు కొంత. అది ఆ పుస్తకం ఇంట్లో ఎలాగా ఉంది అది చూశాను. తరువాత విజయవాడలో చతుర్వేద భాష్యం అని చెప్పి ఆయన 4 పుస్తకాలు రాశారు. ఆయన రావి శాస్త్రి గారు, ఆయన పేరు మర్చిపోయారు. ఆయన 4 వేదాలకి కూడా వ్యాఖ్యానం రాశారు. ఈ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఏమిటి దీంట్లో ఉన్నది అని చెప్పి కొంత చూస్తే అర్థమైంది ఏంటన్నారు అనుకోండి, 2 ముక్కలు అర్థమయ్యాయి. అందువల్ల ఇది అలాంటి సామాన్యుడికి అర్థమవుతూ మహాపండితులు మహాజ్ఞానులకు కూడా వేదానికి వ్యాఖ్యానం చేయడం అన్నది కానీ వేదానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పడం కానీ చెయ్యరు కూడా. ఎందుకంటే వేదానికి అర్థం చెప్పాలంటే 9 రకాలైనటువంటి వ్యాకరణాలు కావాలట. దానికి ఏం చేసేవారు అంటే ఆ భోజరాజు టైంలో ఆయన ఉండేటువంటి టైంలో ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించి వేదానికి అర్థం చెప్పాలి అని ఆయన సంకల్పించిన తరువాత అన్నీ మొత్తం హోమం గీమం అంతా చేసేసారు, రెడీగా ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక చిలక వచ్చి నవ నవ అని నవ నవ అంటుంది. ఈ చిలక కొంచెం అపశకునంగా అనిపిస్తుంది ఏమిటా అని చెప్పి అక్కడ ఉండేటువంటి పండితులు చూస్తూ ఉంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అండి అని చెప్పి వాళ్ళ సరస్వతీదేవి ప్రార్థన చేసేటప్పటికి ఏమర్రా ఇక్కడికి వచ్చినటువంటి మహాపండితులందరూ ఉన్నారే, మహాజ్ఞానులందరూ ఉన్నారే, వేదానికి వ్యాఖ్య చేయడానికి సిద్ధపడ్డారు మీరు. ఇందులో ఈ వేదాన్ని అర్థం చేసుకోవాలంటే 9 రకాలైనటువంటి గ్రామర్స్ రావాలట. నవవ్యాకరణం, హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. 9 రకాలైనటువంటి ఆ గ్రామర్స్ రావాలట. ఈ పండితులందరికీ కూడా 2, 3 వచ్చు, అంతకన్నా ఎక్కువ రాదు. ఆ పాణిని చెప్పినటువంటిది, ఇంకోటి చెప్పినటువంటి ఏవో 2 అప్పట్లో ఉండేటువంటి ప్రచురితమైనటువంటివి చెప్పేవారు. ఈయన చూసేటప్పటికి నవవ్యాకరణం రాదు. వెంటనే నమస్కారం పెట్టేసి దాన్ని విరమించేశారట ఆ కాలంలోనే. తరువాత విజయనగర సామ్రాజ్య స్థాపకుడైనటువంటి విద్యారణ్య స్వామికి అప్పుడు అమ్మవారు కనిపించి, అబ్బాయి నువ్వు వ్యాకరణం దానికి వ్యాఖ్యానం రాయి, కనీసం కొంతమందికైనా అర్థమవుతుంది అంటే ఆయన ప్రయత్నం చేసి కొంత దానికి సంబంధించినటువంటి విశేషాలను ఆయన చెప్పారు. అటువంటి వేదంలో ఎవరికీ అర్థమవునటువంటి మహాజ్ఞానులకు కూడా పట్టనటువంటి వేదాన్నంతటినీ కూడా వాల్మీకి మహర్షికి నారదుడు ఉపదేశాత్మకంగా చెప్తే అప్పుడు ఆయన రామాయణం రాశాడు. అంటే రామాయణం వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజం వేద రాకేత సాక్షాత్ రామాయణాత్మన. సాక్షాత్ రామాయణాత్మన, రామాయణంలో ఏముందో అదంతా వేదము. కాబట్టి రామాయణాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని పారాయణ చేస్తారో, ఎవరైతే దాని గురించి ఆలోచనాత్మకంగా ఉంటారో వాళ్ళకి వేద పారాయణ చేసినంత ఫలం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటిది రామాయణం. అందువల్ల
ఈనాటికి కూడా రామాయణం గురించి నాలాంటి వాడి దగ్గర నుంచి మహానుభావుల వరకు కూడా రామాయణం చెప్దాం అనుకుంటున్నారో, లేకపోతే పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా రామాయణం ఎందుకు అంటే వేదం అంటే జ్ఞానం. ఆ సమస్తమైనటువంటి జ్ఞానం మానవుల యొక్క శరీరాల్లో ఉండడం వల్ల భగవంతుడి యొక్క జ్ఞానమే ఈ మనిషిని ప్రవోక్ చేసి రామాయణం కథని చెప్తూ ఉంటారు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఆ రామాయణం సంగతి చెప్తూ ఉంటారు. అటువంటి రామాయణాన్ని మనం భారతదేశంలో మనం పొందడం మహత్తరమైనటువంటి విశేషం. ఇది రామాయణానికి ఉండేటువంటి ఒక అంశం. ఇక రెండవది, ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశాడు అంటాం. ఆయన ఎలాగ ఉన్నాడు అంటే, ఆయన ఒకసారి వాల్మీకి మహర్షి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కొన్ని రకాలైనటువంటి ఐడియాస్ వచ్చేటాయి. అన్నప్పుడు ఆయన అన్నాడు అన్నమాట, కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థః కః ప్రియదర్శనః ఆత్మవాన్ జితక్రోధః జ్యుతిమాన్ మనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆ నారద మహర్షి వీణ వాయిస్తూ వచ్చేటప్పటికి ఆయన కూర్చోబెట్టి నమస్కారం చేసి పాద పూజ చేసిన తర్వాత, స్వామి నాకు ఒక శంక ఉంది అన్నట్టు. అనేటప్పటికి ఏమిటినైనా అన్నాడు ఆయన నారద మహర్షి. అనేటప్పటికీ ఇప్పుడు ఈ కాలంలో సాంప్రతం అంటే ప్రజెంట్లీ నౌ 16 గుణాలు కలిగినటువంటి మానవుడు ఎవరైనా ఉన్నారా అని. 16 గుణాలు ఉంటాయి మానవులందరికీ. ఏమిటా గుణాలు అంటే, ఎవరు అస్మిన్ ఇప్పుడు సాంప్రతంలోకే ఈ లోకంలో ఎవరున్నారంటే గుణవాన్ కశ్చ గుణవంతుడెవరు, తరువాత ఇక వీర్యవంతుడెవరు, తరువాత ధర్మజ్ఞుడెవరు, కృతజ్ఞుడెవరు, సత్యవాక్య పరిపాలకుడెవరు, దృఢవ్రతుడెవరు, చారిత్రం కలిగినటువంటి వాడెవడు అంటే క్యారెక్టర్ కలిగినటువంటి వాడెవడు, సర్వభూతేషుకో హితః అన్ని భూతాలకి కూడా హితం చేసేటువంటి వాడెవడు, విద్వాన్ జ్ఞానం కలిగినటువంటి వాడెవడు, సామర్థ్యం కలిగినటువంటి వాడెవడు, సదైక ప్రియదర్శనః ఎప్పుడు చూసినా అందరికీ కూడా ఆనందాన్ని ప్రియత్వాన్ని కలిగించేటువంటి వాడెవడు, ఆత్మవాన్ నిరంతరము కూడా తన ఆత్మలో పరమాత్మ యొక్క ధ్యానం చేసుకుంటూ రమించేటువంటి వాడెవడు, జితక్రోధః క్రోధాన్ని జయించినటువంటి వాడెవడు, జ్యుతిమంతః జ్యుతిమంతుడు అంటే కాంతి, ఆయన యొక్క శరీరంలో నుంచి కాంతి విరజిల్లుతూ ఉంటే ఆ కాంతి మొత్తం అంతా కూడా వ్యాపించిపోయేటువంటి వాడు కాంతిమంతుడు, జ్యుతిమంతుడు. ఆయన ఎవరయ్యా, అనసూయకః అసూయ లేనటువంటి వాడెవడు అని చెప్పి 16 చెప్తూ, ఆయనకి కానీ కోపం వస్తే దేవతలు కూడా భయపడుతూ ఉంటారు కదా, అటువంటి మహాభయంకరమైనటువంటి వాడు, అందరికీ ప్రియదర్శనమైనటువంటి ఈ 16 లక్షణాలతో కూడుకున్నటువంటి మహానుభావుడు సాంప్రతం ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ ప్రశ్న విన్న తర్వాత, అయ్యో లేకేమయ్యా ఉన్నారయ్యా అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడున్నారు ఆయన తెలియదు వాల్మీకి మహర్షి. ఇప్పుడు జరిగింది ఏమిటండి అంటే, విశేషం ఏంటంటే, ఈ నారద మహర్షి వచ్చి ఈయనకి చెప్పేటప్పటికీ అప్పటికి రామాయణం జరిగి చాలా కాలం అయిపోయింది. రామాయణం జరిగిపోయిన తర్వాత రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. పరిపాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో కుశలవులు ఆయన ఆశ్రమంలో పుట్టారు. ఆయనకి తెలియదు వీళ్ళిద్దరు ఆయన కొడుకులు వాళ్ళ ఆశ్రమంలో పుట్టారు. ఇప్పుడు ఈయన అడుగుతున్న ప్రశ్న ఏమిటి, మరి వాల్మీకి మహర్షి రాజులు మహానుభావులు అందరూ ఎక్కడుంటారో ఏమిటో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాజుగారి దగ్గర ఉంటుందిగా, రాజుగారి దగ్గర ఉంటుంది, మహామునుల దగ్గర వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఉన్నప్పుడు రాముల వారు ఉన్నాడు, రాజ్యం చేస్తున్నాడు అని అనుకున్నాడే తప్ప ఈయన ఎంతటి మహానుభావుడు అనేటువంటి ఒక శంక ఆయనకి బయలుదేరింది వాల్మీకి. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఉన్నాడా అనేటప్పటికి ఉన్నారయ్యా ఆయన రాముల వారయ్యా అని చెప్పి 99 శ్లోకాలలో వాల్మీకి మహర్షిని కూర్చోబెట్టి నారదుడు రామాయణాన్ని ఉపదేశించాడు.
ఇది జరిగింది. రామాయణం మొట్టమొదట చెప్పింది ఎవరంటే నారద మహర్షి. ఉపదేశం చేశాడు. మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, ఉపదేశం చేశారండి అంటే దాని అర్థం ఏమిటో తెలిసినండి. ఉపదేశం అంటే మహానుభావులైనటువంటి వాళ్ళల్లో ఒక మంత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః అని నేను మంత్రోపాసన చేశాను అనుకోండి. ఇప్పుడు ఎవరో ప్రభాకర్ లాంటి వారు ఎవరో వస్తారు, అంకుల్ మీరు నాకు ఉపదేశం చేయండి అన్న. మనకు తెలియదు ఉపదేశం అంటే ఏదో మంత్రం చెప్తే చేయడం అనుకుంటారుగా. అనేటప్పటికీ ఉపదేశం అంటే ఏంటంటే ఏం జరుగుతుంది అంటే, ఉదాహరణకి ఎవరైనా వచ్చి మీరు చెప్పండి అన్నప్పుడు ఈ ఉపదేశం చేసేటువంటి వాడు చూస్తాడు, ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలను గమనిస్తాడు. గమనించి వీడికి ఆ శక్తి ఉందా, నేను చెప్పినటువంటి మంత్రం వాడి చెవిలో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు ఆ మంత్రశక్తిని వీడు నిగ్రహించుకుని దాని యొక్క ప్రభావాన్ని వీడి శరీరం, వీడి మనసు, హృదయం భరించగలదా అని ఆ వచ్చినటువంటి వ్యక్తిని చూస్తాడు. అందుకనే బాబా గారు ఒక్కడికే చెప్పారు రాజారాం అని. ఆయన ఉపదేశం ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఎటువంటి వాళ్ళు గురువుగారు చెప్తూనే ఉంటారుగా. కాబట్టి ఆ ఉపదేశం అంటే అటువంటిది. ఇప్పుడు వచ్చినటువంటి నారద మహర్షి రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాలన్నిటినీ కుదించి 99 శ్లోకాలలో వేదంలో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి అంతటినీ కూడా దాంట్లో నిక్షిప్తం చేసేసి ఆ పవర్ అంతటినీ కూడా వాల్మీకి మహర్షిలో ఆయన ఉపదేశించాడు, ఆయన పెట్టాడు. చెప్పేటప్పటికీ అప్పుడు ఏమైపోతుంది, ఈ శరీరంలోకి ఆ ఎనర్జీ వచ్చేసేటప్పటికీ అప్పుడు మైండ్ ఏమీ పనిచేయదు, కామ్ అయిపోతుంది. ఏమిటి ఇలా అయిపోయింది ఏమిటి అనుకుని ఆయన బేజారెత్తిపోయి తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో కలిసి ఒళ్ళు వేడెక్కిపోతుంది, మరి అక్కడ తమసా నది ఉంది, ఆ తమసా నది తీరంలోకి వెళ్ళి స్నానం చేద్దాం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే దృష్ట్వాతి తమకర్దమం, అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ బురద లేనటువంటి చాలా నిర్మలంగా ఉండేటువంటి అన్కంటామినేటెడ్ వాటర్ సోర్స్ ఒకటి కనిపించింది. వెళ్ళేటప్పటికీ అకర్దమం యదం తీర్థం భరద్వాజ నిశామయ, భరద్వాజ చూడరా అబ్బాయి, ఇది అకర్దమం, ఏ విధమైనటువంటి బురద లేకుండా ఇదం తీర్థం, ఈ తీర్థం భరద్వాజ నిశామయ చూడు అన్నాడు. ఇక్కడ ఏమిటంటే రామాయణంలో ప్రతి పదం వెనకాల కూడా ఇందాక చెప్పినట్టు రెండే అర్థాలు. పైకి కనిపించేటువంటిది ఒకటి, లోపల ఉండేటువంటిది ఒకటి. ఇదం, ఇదం అంటే శరీరం. తీర్థం, దీంట్లో ఒక రకమైనటువంటి హృదయం ఉంటుంది, అది తీర్థ సమానమైనటువంటిది, అది పరమాత్మ యొక్క స్థానము. ఇదం తీర్థం, అది ఎలా ఉంది, అకర్దమం, బురదేమీ లేదు, చాలా నిర్మలంగా ఉంది. అంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, చింతలు ఏమీ లేవు, అంతా కూడా కిందకి దిగిపోయి పరిపూర్ణంగా తీయనైనటువంటి చల్లనైనటువంటి మనస్సుని చల్లబరిచేటువంటి మహత్తరమైనటువంటి తీర్థం ఉంది. ఆ తీర్థంలో మన ఆలోచనల్ని నింపుదాం భరద్వాజ రారా అని చెప్పి ఆయన అక్కడ తీసుకుంది. ఇది ఎందుకు ఈ అకర్దమం ఎలాగైంది అంటే నారద మహర్షి రామాయణాన్ని చెప్పడం వల్ల. అంతకుముందు ఏమిటి, ఆయన హోమాలు చేయడం, యజ్ఞాలు చేయడం, శిష్యులందరికీ పాఠాలు చెప్పడం, ఈ హడావిడిలో ఉంటారుగా మహర్షులు వాళ్ళందరూ. వాళ్ళకి కదా ఆశ్రమాలు ఉంటాయి, పాఠశాలలు ఉంటాయి. అటువంటిది ఇప్పుడు ఈయనకి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ విధమైనటువంటి కోరిక కలిగిన తరువాత ఆయన శుభ్రంగా స్నానం చేశాడు. పంచగంట పిండుకుని ఆయన ఆరేసుకుంటూ వెళ్తూ ఇటు అటు తిరుగుతూ ఉండేటప్పటికీ తస్మాత్ మిథునాదేకం పుమాంసాం పపనిశ్చయ జగాన వైరనిలయో నిషాద తస్య పశ్యత. ఈయన గట్టు మీదకి వచ్చాడు, స్నానం చేశాడు. ఇలా చూసి చల్లటి గాలి వేస్తుంది, పక్షులన్నీ కిలకిలారాగాలు చేస్తున్నాయి అరణ్యంలో. ఇదిగా చాలా ప్రశాంతమైనటువంటి ఇది. ఆయనేమో చెంబు నీళ్లు పట్టుకుని ఆయన వెనకాల వస్తున్నాడు భరద్వాజుడు, ఆయన శిష్యుడు. ఆ భరద్వాజ మహర్షి కాదండి, ఈ భరద్వాజుడు వేరు.
ఆయన అలా వస్తూ ఉండేటప్పటికీ అక్కడ చూడనటువంటి ఒక దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూశాడు. అక్కడ ఏం జరిగింది అంటే ఈ లోపల సడన్గా ఒక బోయివాడు ఒక బాణం పుట్టుకొచ్చి అక్కడ 2 క్రౌంచ పక్షులు ఉన్నాయి. ఉండేటప్పటికీ అవేమో చాలా దగ్గరగా ఉండి చాలా ఆనందంగా ఉండేటువంటి స్థితిలో వీడేం చేశాడంటే బాణం తీసి అందులో మగపక్షిని కొట్టేటప్పటికి అది కింద పడిపోయింది, ప్రాణం పోయింది. ఈ ఇంతలో ఆడపక్షి గౌహ కిందకి దిగి గోల చేస్తూ ఏడుస్తుంది. అప్పుడు ఆయన చూసి వెంటనే ఈయన మనసులో అయ్యో ఒక పక్షిని వీడు కొట్టేశాడే దుర్మార్గుడు వీడు, అదేమో ఏడుస్తుందే అని చెప్పరానంత కరుణ రసం లోపల నుంచి పొంగిపోయి అప్పుడు మా నిషాద ప్రసిద్ధార్థం ఆగమ శాశ్వతీ సమాహ యద్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. వాళ్ళిద్దరూ కూడా కామమోహితులై ఉన్నటువంటి సందర్భంలో అవధీ చంపిపారేసేవారు మా నిషాద ఓ బొయ్యవాడ అని అంటూ ఆయన ఏం చేశాడంటే త్వం అగమ శాశ్వతీ సమాహ, నువ్వు ఎక్కువ కాలం బతకకుండా ఉండుగాక అని ఒక శాపవచనంగా కరుణార్ద్రంలో నుంచి కోపం దాంట్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందండి? రామాయణం తన మనసులో ఉన్నప్పుడు. రామాయణం ఎవరి మనసులో ఉంటే వాళ్ళకి కరుణ రసం ఉప్పొంగుతుంది, మనకి జాలి కలుగుతుంది. ఎవరైనా ముష్టివాడు వచ్చాడు అంతమందికి చీపు అంటాం. ఎప్పుడైతే మనం రామాయణం వింటామో, ఎప్పుడైతే మనకి ఆ రామ సంబంధమైనటువంటి శబ్దం లోపలికి వెళ్తుందో, అమ్మ వచ్చాడే 10 పైసలు ₹1 వేద్దాం, లేకపోతే వాడికి ఏదైనా ఉంటే పెట్టంటాం. కరుణ రసం కలుగుతుందండి రామాయణం వినడం వల్ల. అది చాలా ప్రధానమైనటువంటి. మనుషులు బతకాలి అంటే అది ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఆ కరుణరసం కలిగించేటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది రామాయణం. కాబట్టి అటువంటి రామాయణాన్ని ఆయన ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆయన రామాయణాన్ని చేస్తున్నాడు. తర్వాత ఆయనకు చెప్పినటువంటి ఈ 16 గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 16 గుణాలతోనూ ఉండేటువంటి దానిని, ఈ 16 గుణాలని కళలు అంటారు. కళ అంటే శక్తి అని అర్థం. జితక్రోధ, కోపాన్ని జయించినటువంటి వాడికి ఒక శక్తి లోపల ఉంటుంది. కాబట్టి ఆయన్ని షోడశ కళా ప్రపూర్ణుడు అంటారు రామచంద్రుడిని. 16 కళలతో విరాజిల్లేటువంటి వాడు. తరువాత ఇంతకీ చెప్పొచ్చేది అంటే బాలకాండం అన్నాం కదండి. బాల ఎవరు? అమ్మవారు బాల, అమ్మవారు బాల. అందులో ఏముంది రామాయణంలో? బాల మహాశక్తి ఉంది. ఆ బాలా సంబంధమైనటువంటి మహత్తరమైనటువంటి రహస్యాలన్నీ కూడా శ్లోకాల్లో ఆయన నిక్షిప్తం చేసేసాడు. అందువల్ల బాలకాండ పారాయణ చేస్తే బాలామ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి అందుకని ఆయన బాలకాండాన్ని పెట్టాడు. మామూలుగా అర్థం ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి బాలలు కదా, వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు ఏదో ఆడించడానికి చేశాడు అని పిల్లలు అనుకుంటారు. ఈ మామూలుగా నాలాంటి వాడు చెప్పు, మహర్షులు చెప్పరు, వాళ్ళు ఏం చెప్పినా మహత్తరంగా చెప్తూ ఉంటారు. ఇటువంటి విధానంలో ఇది ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఈ లోపల ఈయన స్నానం చేసేసాడు, ఆ మాట అనేసేసాడు, వెళ్ళిపోయిన తరువాత ఇంతకీ దాని అర్థం ఏమిటి అంటే, మా అంటే లక్ష్మీదేవి, నిషాద అంటే నివాసముగా కలిగినటువంటి వాడు. మామూలు అర్థం అంటే మా నిషాద అంటే బోయివాడు అని అర్థం. మా అంటే లక్ష్మీదేవిని మా అంటారు. నిషాద అది నివాసంగా కలిగినటువంటి వాడు. శ్రీమన్నారాయణుడు వక్షస్థలం మీద తన లక్ష్మీదేవి ఉంటుంది. అటువంటి దాన్ని నువ్వు ఏం చేసావు? కామమోహితం, కామంతో కళ్ళు కప్పిపోయినటువంటి రావణ, కుంభకర్ణులు, వాలి లాంటి వీళ్ళు చాలా దుర్మార్గాలు చేసేవారు. ఈ వాలి, ఈ రావణాసురుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏమిటి అండర్స్టాండింగ్ అంటే, కనిపించినవన్నీ అనుభవించాలి. వాళ్ళిద్దరికి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఎంఓయూ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో.
అది చాలా ప్రమాదకరమైనటువంటి ఎంఓయూ చేసుకున్నారు వాళ్ళు. ఆ చేసుకునేటప్పటికీ వాళ్ళకి ఏమిటి సమస్తమైనటువంటి కోరికలు. ఆ రావణాసుడికి ఎంత కోరికలు అంటే వాడు ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త సుఖాలు అనుభవించాలి, ఆ కోరికలు అనుభవించాలి అనేటువంటి మోహం చేత బాధపడేటువంటి, అలా వాళ్ళు బాధపడుతూ అందరినీ బాధ పెట్టేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ కాలంలో. ఒకడు రావణాసురుడు, రెండు వాలి. వీళ్ళిద్దరిని అవధి సంహారం చేసేసాడు. ఆ పక్షిగొడ్డం కాదు ఇది వీడు. తరువాత ఇలాగా నువ్వు చేసినటువంటి ఆ ఎవరు అంటే ఈయన ఎవరు శ్రీరామచంద్రుడు చేశాడు కాబట్టి శాశ్వతీ సమాహ. సమాహ అంటే సంవత్సరాలు. రామ, ఇటువంటి మహత్తరమైనటువంటి భయంకరమైనటువంటి కామమోహితులైనటువంటి వాడిని సంహరించేవు కాబట్టి నీవు శాశ్వతీ సమాహ. కొన్ని యుగాలు, కొన్ని లక్షల యుగాల పాటు నీవు శాశ్వతంగా ఉండుగాక. పరమాత్మ శాశ్వతుడు కాబట్టి అది ఆ శ్లోకంలో. అది మామూలుగా చూసేటప్పటికి వాడిని ఏదో శాపం పెట్టాడు కదా, ఎందుకు చంపేశారు వాడిని అన్నట్టుగా అనిపిస్తుంది కదా. కానీ సంస్కృతంలో ఉండేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రతి పదం వెనకాల కూడా కొంచెం లోపలికి వెళుతూ ఉంటే మనకి అది తెలిసిపోతూ ఉంటుంది. రామాయణం చూస్తున్నప్పుడు అల్లాహం కలిగి అనిపిస్తూ ఉంటుంది. అలాగా నీవు ఉండు అని వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతుంటే ఆయన ముందు నారదుడు ఉపదేశించి వెళ్ళిపోయాడుగా. ఈయన ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ బ్రహ్మగారు దిగిపోయాడు. ఆయన పెద్ద పద్మం మీద హంసవాహనుడైపోయి సరస్వతీదేవితో సహా చతుర్ముఖుడై బ్రహ్మాండమైనటువంటి వెలుగుతూ అలాగే వచ్చేసాడు. ఈయనేమో లోపల కూర్చున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇంక బుర్ర పని చేయట్లేదు ఈయనకి. ఏదో ఒక రకమైనటువంటి తేజస్సుతో నిండిపోయి ఉన్నాడు ఈయన. ఉండేటప్పటికీ ఆ బ్రహ్మదేవుడు రాగానే వెంటనే ఈయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆయన చేయవలసినటువంటి సేవలన్నీ చేసేసి, అయ్యా ఏమిటి మీరు ఇలా వచ్చారు అని అనేటప్పటికీ, మా మానసపుత్రుడైనటువంటి నారదుడు నీకు ఉపదేశం చేశాడు కదా. చేశారు స్వామి. అయితే దానిని నీవు ప్రచురితం చెయ్యాలి. నేనా? నువ్వే చెయ్యి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆయన్ని ప్రేరేపించి నువ్వు ఈ రామాయణాన్ని రాయడం ప్రారంభించు. నేను రాయగలనా? నువ్వు రాయగలవు, నీకేం రావాలి. ఏమిటి మరి నాకు ఏం చెయ్యాలి? ఈ రామాయణం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఏమిటంటే ఏదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాలు కూడా ప్రముచ్యతే. అంటే బాగుగా, ముచ్యతే వదిలి వెళ్ళిపోతాయి. ఏమిటి పాపం? పాపం అంటూ ఉంటాం కదా. ఏమిటండి పాపం అంటే? పాపం అంటే కంటామినేషన్ అని అర్థం అండి. ఏం లేదు. పాపం అంటే ఏదో కాదు, ఏదో ఆవులు వచ్చేస్తే పాపం వస్తుంది, ఏదో చేసేస్తే పాపం వచ్చేస్తుంది, అది అలాంటిది కాదు. కంటామినేషన్. ఏదైనా సరే మనం ఒక విషయాన్ని చూసినప్పుడు ఆ చూసినటువంటి విషయం మన మనసులోకి వెళ్ళి మన మనసుని కంటామినేట్ చేస్తే ఆ కంటామినేషన్ని పాపం అంటాం. అంటే దోషం అన్నమాట. ఒక రకమైన ఇది కలిగించడం. నీళ్లలో బురద కలిపామనుకోండి, కంటామినేట్ అయిందంట. అది ఆ కంటామినేషన్ని పోగొట్టేటువంటిది సర్వపాపై ప్రముచ్యతే. అన్ని పాపాలని పోగొడుతుంది. అందువల్ల ఏమిటి, మనలాంటి మానవుడి యొక్క జీవితాల్లో మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, రకరకాలైనటువంటి అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కంటామినేషన్స్. మన మనసులో అవన్నీ కూడా మనం బాధ పెట్టేవి, మనం సంతోషపెట్టేవి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏమిటంటే ఒక ప్యూర్ వాటర్ గ్లాసులో తీసుకున్నారనుకోండి, దాంట్లో పంచదార కలిపినా కంటామినేషనే, బురద కలిపినా కంటామినేషన్. ఇప్పుడు మన మనసు ఎలా ఉండాలన్నమాట? అకర్దమం, బురదంతా కిందకి దిగిపోయి నిర్మలమైనటువంటి వాటర్ లాగా ప్యూర్గా మన మనసు ఉండాలి. అలాంటి స్థితిలోకి ప్రొజెక్ట్ చేసేటువంటిది రామాయణమయ్యా అని బ్రహ్మదేవుడు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. మొత్తం పాపాలన్నింటినీ కూడా క్లీన్ చేసేస్తుంది. వచ్చేటప్పుడు ఏమండి
ఇలాంటి ఉపన్యాసం చెప్పేవాడు ఇలాంటి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు, మేము విన్నట్టు వస్తున్నాం అనొచ్చు. నేను అనేది ఏంటంటే చెప్పింది ఎవరు? జాగంటి రామారావు, రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కదా, బ్రహ్మదేవుడు చెప్పాడు కదా. బ్రహ్మదేవుడు చెప్పినటువంటిది వాల్మీకి గారు రికార్డు చేశారు కదా. కనీసం అట్లీస్ట్ మనకు వాళ్ళ మీద గౌరవం ఉండాలి కదా. ఓ సైంటిస్ట్ చెప్పాడు అనుకోండి, వాడు సైంటిస్ట్ చెప్పాడు బాగుంది అని దాని మీద మనకి ఒక రకమైనటువంటి శ్రద్ధ గౌరవం అని. తర్వాత రెండోది ఏం చేస్తారు, ఇలా చెప్పారు కదా, లెట్ మీ డూ ఎక్స్పెరిమెంట్ అని. ఎక్స్పెరిమెంట్ చేయాలా? ఎక్స్పెరిమెంట్ చెయ్యం మనం. వచ్చిన గొడవ అది. ఏదైనా సరే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఎస్ చెప్పారు, లెట్ మీ డూ ది ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. సర్వభావై ప్రముచ్యతే అన్నాడు కాబట్టి కానీ రామాయణం చదువుతాం అని చదివి చూడండి, లేకపోతే శ్లోకాలు వినండి. వినేటప్పటికీ మనలో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ఈ కల్మషాలు ఏవైతే ఉన్నాయో సర్వభావై, సర్వం అన్నీ ఒకటే కాదు, పర్టికులర్ అని కాదు, సర్వభావై ప్రముచ్యతే. అది రహస్యం రామాయణంలో ఉన్నది. ఎప్పటే రామచరితం, ఎవరైతే దీన్ని చదువుతారో, ఎవరైతే దీన్ని వింటారో అన్నాడు ఆయన. అన్న తర్వాత స్వామి బాగానే, మనకేంటంటే ముందు దీనివల్ల ఏం వస్తుందని కదా ప్రశ్న, ఫస్ట్ బాగానే అదే ప్రశ్న. కాబట్టి ఇది వస్తుంది పుణ్యం అన్నాడు. ఏమండి కర్మశాలకు పోయే కదా, మరి పుణ్యం అంటే ఏమిటండి అని. పుణ్యం అంటే ఏమిటో చెప్పండి, మామూలు చెప్పే. పుణ్యం ఏమిటి? పుణ్యం అంటే మనకు ఒక ఐడియా ఉండాలిగా. పుణ్యం అంటే ఏమిటో? పుణ్యం అంటే పుణ్యం బుద్ధి వివర్ధకం పుణ్యం అని డెఫినేషన్. బుద్ధిని వివర్ధనం చేసేటువంటిది, విశేషముగా బుద్ధిని పెంచేటువంటి ఆ ప్రాసెస్ని పుణ్యం అంటారు. ఇప్పుడు రామాయణం ఏం చేస్తుందంటే పుణ్యం సర్వపాప ప్రముచ్యతే. రామాయణానికి అంత గొప్పతనం ఉందండి. అందువల్ల అన్ని యుగాల నుంచి ఈ రామాయణం ఎప్పుడు జరిగిందో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన దాంట్లో చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగం 28వ మహాయుగాల్లో, వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో, కలియుగంలో ఇప్పుడున్నాం. రామాయణం జరిగింది 24వ మహాయుగం. మహాయుగం అంటే ఏమిటి? 4 యుగాల టోటల్ కాలాన్ని మహాయుగం అంటాం. అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు మొత్తం టోటల్ ఇవన్నీ వేస్తే అది ఒక మహాయుగం అవుతుంది. అటువంటిది 28 మహాయుగాలు జరిగాయి ఇప్పటికి. జరిగిన తరువాత మనం ఇప్పుడు ఎక్కడున్నాం. కానీ రామాయణం జరిగింది 24వ మహాయుగంలో. అంటే 4 మహాయుగాలు మనం బ్యాక్ వెళ్ళాలి. అప్పుడు జరిగింది ఇది రామాయణం. అప్పుడు ఈ వాల్మీకి మహర్షి రాశాడు. అంటే అప్పటి నుంచి వస్తుంది ఇది రామాయణం. అందువల్ల బ్రహ్మగారు ఏమన్నారంటే ఏదైనా సరే మనం తీసుకున్నాము అంటే అది స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి యావత్స్థావ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే. ఈ భూమండలం మీద పర్వతాలు ఉన్నంతకాలం, ఈ మహానదులు ఉన్నంతకాలం ఈ రామాయణం ఉండి తీరుతుంది వాల్మీకి. అందుకు నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. స్వామి బాగుంది. రెండోది. ఇక మూడోది ఎలా రాయాలండి, ఏం చేయాలి, నాకు ఎలాగా ఈ రామకథ ఎలా తెలుస్తుంది, నాకు చెప్పేవాడు ఆవిడ, నేను ఏం చేయాలి అని అనేటప్పటికీ ఇది ఎప్పుడో జరిగింది కదా. వాల్మీకి మహర్షి రామాయణం రాయడం మొదలెట్టాడు. అంతకుముందు జరిగిపోయేటప్పటికీ బ్రహ్మదేవుడు అన్నాడు, నేను నీకు వరం ఇస్తున్నాను, నీకు ఒక కెపాసిటీ ఇస్తున్నాను. నువ్వు యూ క్యాన్ గో బ్యాక్ ఇన్ టు టైం. కాలంలో వెనక్కి వెళ్తావు. ఆ సినిమా ఏదో వచ్చిందిగా, ఆ సినిమా ఏదో నేను తీసాను, గొప్ప డబ్బా కొట్టుకుంటున్నాను. ఆ డబ్బాలన్నీ ఎప్పుడో అయిపోయాయి. కాలంలో వెనక్కి వెళ్తావు. వెనక్కి వెళ్తే నీకు టీవీ స్క్రీన్ మీద రాముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, దశరథుడు ఏం మాట్లాడాడు, వాళ్ళు ఎలా నవ్వుకున్నారు అది కూడా చెప్పాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎలా నవ్వుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఎన్నెన్నో అడుగులు వేశారో మొత్తం అంతా నీకు కనిపిస్తుంది స్క్రీన్లో. అయితే చాలా ఈజీ కదండి, అదంతా రికార్డ్ చేసాడు. ఇది నొక్కేస్తే రికార్డ్ అయిపోతుంది కదా, మొత్తం రికార్డ్ చేసేస్తాను నేను అన్న తర్వాత బాగానే ఉంది. కానీ నీకు ఇంకోటి కూడా ఉందయ్యా,
రాముడు అంటే ఏంటి, భూమండలం మీద ఏదో అయోధ్యలో ఉన్నాడు, అక్కడ ఏదో చేశాడు ఇదనుకుంటున్నాం. కాదు, ఈ రాముడు అనేటువంటి మహత్తరమైనటువంటి ప్రభావం నేను సృష్టించినటువంటి 14 లోకాలలో కూడా వ్యాపించిపోయింది. కాబట్టి అది పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు 14 లోకాలలో కూడా నువ్వు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి నీకు 14 లోకాలలోనూ కూడా ప్రయాణం చేసేటువంటి శక్తిని ఇస్తున్నాను అన్నాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి. అందువల్ల ఇది ఏదో వచ్చేసింది, మంచి శ్లోకాలన్నీ ఏదో రాసేసాడు ఆయన, ఏదో నేను పాట రాసినట్టు పద్యం రాసినట్టు కాదండి ఇవన్నీ. అలాగా ఈ లోకాలలో ఆయన సంచారం చేసి ఆ రాముడి యొక్క కథనంతటిని కూడా ఆయన తీసుకొచ్చి పెట్టాడు రామాయణంలో. అయిన తర్వాత సరే రామాయణం రాశాడు. మరి పబ్లిషర్ ఎవరండి? ఏ పట్టుకోవాలి? టీటీడీ దేవస్థానం పట్టుకోవాలా, లేకపోతే షిర్డీ సంస్థానాన్ని అడగాల, లేకపోతే మీరు తందాలు ఉండి నేను పుస్తకం రాశాను దీన్నేమో మీరు పబ్లిష్ చేయండి అని ఆయన చూశాడు. బ్రహ్మదేవుడు ఇలా చెప్పేసి సరే నేను వెళ్ళొస్తానయ్యా, నీ పని మీద ఉంటున్నాను. అలాగే స్వామి అన్నారు. ఆయన బ్రహ్మదేవుడు మళ్ళీ వాహనానికి తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు ఈయన వాల్మీకి మహర్షి కూర్చున్నాడు. ఇంకా పబ్లిషర్ కోసం వెతకాలి. మహాములందరూ వచ్చారు. ఈ రామాయణం రాస్తున్నారు అనగానే మహాములందరూ వచ్చారు. వాళ్ళందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత రామాయణం జరిగి ఆ మహాములు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాల్మీకి మహర్షి అన్న తర్వాత వాళ్ళందరూ కూడా విని ఇప్పుడు ఆ రామాయణం రాస్తున్న మనం రామాయణం అసలు పేరు రామాయణం కాదు, దాని పేరు పౌలస్య వధ సీతాచరితం. సీతాచరితం రామాయణం కాదు పేరు, సీతాచరితం పౌలస్య వధ అంటే పులస్య బ్రహ్మ మనోడైనటువంటి రావణాసురుని వధించినటువంటి కథ ఇది. సీతాచరితం ఏమంటే హీరోయిన్ పేరు పెట్టారేంటి అని హీరోగా ఉండాలి కదా, నేను అలా పెట్టనన్నాడు ఆయన. సీతే కాబట్టి సీతాచరితం మన దీనికి పేరు. రామాయణం అని చెప్పి తర్వాత వచ్చింది. అందువల్ల ఆయన రామాయణం అని నేను చెప్పలేదు. ఆయన రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చవదం ఇచ్చేవ చకారచరితం వ్రత అని చెప్పి మహర్షులందరూ అడిగేటప్పటికీ రాముడు వారి చరిత్ర 16 గుణాల గురించి అడిగావు కదయ్యా, అడిగినప్పుడేమో మరేమో ఇది అనేటప్పటికి నేను అలా పెట్టాను. మా అమ్మ ఇష్టం, మా అమ్మాయి ఇష్టం అంతే కదా, నాకు మా అమ్మాయే ఇష్టం. కాబట్టి నేను సీతాశ్చరితం ఆవిడని అవమానించాడు గౌడి పౌలశ్చవధ. నా కూతురిని అవమానిస్తే నేను ఊరుకుంటానా, వాళ్ళని పద చేస్తాను, నా కథ పేరు అది అన్నాడు. అది బ్రహ్మగారు చెప్పలేదు, ఏం పెట్టింది. కాబట్టి అటువంటి సీతాచరితాన్ని మరి పబ్లిషర్స్ ఎవరు అని ముందు అందరూ కూర్చొని స్వామి ఎలా ఏం చేద్దాం. అప్పట్లో ఈ పుస్తకాలు ఇవి లేవు కదా, ఎక్కడ మీద మహర్షులు వాళ్ళు రాస్తూ ఉండేవారు. అన్న తర్వాత ఈయన ఆ మొట్టమొదటి మానిషాద శ్లోకం చెప్పినప్పుడు ఒక్కొక్క పాదంలోనూ 8 అక్షరాలు చొప్పున 4 పాదాలు వచ్చేటప్పటికి అది అప్పుడు వీణలు ఉండేవి. ఆ వీణల మీద ఈ భరద్వాజుడు వీళ్ళు కూడా శ్లోకాన్ని మేటడం ప్రారంభించేటప్పుడు దాంట్లోంచి మహత్తరమైనటువంటి సంగీత నాదం ఒకటి వచ్చింది. ఈ రాసినటువంటి మొత్తం రామాయణం అంతా కూడా అది పాట, అది శ్లోకాలు కాదు, పాట. అదంతా రామాయణం అనేటువంటిది గానం. ఈ గానం అనేటువంటిది ఏమిటంటే మామూలుగా మనం పాట పాడితే ఇక్కడి నుంచి పాడతాం, నాదం అంటారు రామాయణ. అందుకని త్యాగరాజులు వారు నాదోపాసన చేశారు అంటాం. రాముడి నాదం వస్తుందన్నమాట. నాదం ఎలా వస్తుంది? ఆ వచ్చినటువంటి నాదంలో నుంచి మన నాదం శబ్దం కింద మారుతుంది. ఆ ఓం అనేటువంటి అక్షరాలలో నుంచి ఈ పదాలన్నీ వస్తాయి, అక్షరాలు వస్తాయి. ఇలాగ వచ్చినటువంటి 24 అక్షరాలతో కూడుకున్నటువంటి మహాబలమైనటువంటి గాయత్రి మంత్రం అన్నమాట. ఈ 24,000 శ్లోకాలలో నాదంలో నుంచి వచ్చినటువంటి. కాబట్టి ఆ నాదాన్ని ఈ మహర్షులందరూ కూడా విన్నారు. విన్న తర్వాత దీన్ని ప్రచారం చేయాలి అని
అనేటప్పటికీ మేము పెద్దవాళ్ళం అయిపోయాము, కదలలేము, అటు ఇటు వెళ్తాం, హాయిగా ఇక్కడ ఉన్నాం కదా, ఎవరైనా యంగ్ పీపుల్ ఎవరైనా ఉంటే చూడండి, ఉండేటప్పుడు ఇద్దరు ఉన్నారు, లవకుశులు ఇద్దరు ఉన్నారు, అబ్బాయి మీరు రండి అనేటప్పటికీ వాళ్ళు సరే మేము పాడుతాం, గురువు గారు చెప్పారు కాబట్టి వాళ్ళకి రామాయణం అంతా కూడా 24,000 శ్లోకాలు కంఠపాఠం వచ్చేసాయి. ఊరికినే చదవడం కాదు, వాటి గానంలోకి వీణ మీద మీటుతూ వాళ్ళు రామాయణ గానాన్ని చేయడం ప్రారంభించారు. మహత్తరమైనటువంటి ఆ శబ్దం అంతా కూడా ఉంటుంది. ఏమంటే ఆ శబ్దం ఉందా అండి ఇప్పుడు ఉందంటే ఉందండి. ఎటొచ్చి వినే చెవులు మనకి లేవు, మనకన్నీ సెల్ ఫోన్స్ వినడం అలవాటైపోయింది కాదు, ఇదే వినిపిస్తాయి. ఇప్పుడు దీనికి ఏమి జరిగింది అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. మా ఒక మహా యోగశాంత కూడా ఒక ఆయన ఉండాడు, సుబ్బారావు గారు అంటే. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినప్పుడు అశ్వత్థామ కనిపించట ఆయన పెద్ద ఆకారం. ఈయన పొనిపాడు సుబ్బారావు గారు ఈయన పేరు, అంటే మనకు ఏదో దూరపు రిలేషన్. ఎంతో కాలం ఆయన హిమాలయాల్లో తపస్సు చేశారు. ఆయన ఏం చేశాడో ఎవరికి ఏం తెలియదు. వచ్చిన తర్వాత ఏదో చుట్టం అనుకునేవారు, మా తండ్రులు ఆ తాతలు, నేను కాదు. అన్న తర్వాత ఎంత హిమాలయ పర్వతం ఎత్తులో ఉన్నట్టు అశ్వత్థామ ఉండి, అయ్యా ఎవరు నువ్వు అంటే, నేనయ్యా అశ్వత్థామనే అని. అవును నేను చిరంజీవి అంటారు కదా స్వామి, నమస్కారం. ఏమని నీ కోరిక అంటారు? కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు భగవంతుడు గీతాగానం చేశాడు కదా, అది వినాలని వినిపించగలవా? విను. కృష్ణుడు తన నోటి ద్వారా అర్జునుడికి చెప్పినటువంటి గీతాలు, ఆ శబ్దం అంతా కూడా విన్నాడండి. అంటే దాని అర్థం ఏంటనమాట, సౌండ్ నెవర్ డైస్. శబ్దం అంటే అది, వేదం అంటే అది. వేదం అంటే ఉడికినేది అక్షరాలు కావు, శబ్దం అన్నమాట. ఆ శబ్ద పరంపర అంతా కూడా మిటిగేట్ అవ్వదు, పోదది, అది ఉండిపోతుంది. రామాయణం అటువంటిది. పుస్తకాలు కోల్పోవచ్చు, కానీ శబ్దం ఉందే. ఉదాహరణకి మీరేం లేదు, మీరు చాలా లైవ్లీగా కూర్చుని రామాయణంలో ఏ బాలకాండో రోజుకో సగం పారాయణం చేద్దామని చేసుకున్నారు అనుకోండి. అనుకున్నారు, అయిపోతుంది, మీ పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. మీరు పారాయణ పైకన్నది లోపల అనుకుంటూ చూస్తూ అంటూ ఉంటారు కదా, ఆ శబ్దం ఏమైపోతుంది, లోపల హిమం తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండేటప్పటికీ పవిత్రం, లోపల ఉండేటువంటి కంటామినేషన్స్, పూర్వజన్మ సంస్కారాలని మొత్తం అన్నింటినీ కూడా పవిత్రం చేసేస్తుంటాయి. అందువల్ల ఆయన అన్నాడు, ఏదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదశ్చ. అంతటి మహత్తరమైనటువంటిది రామాయణం. కాబట్టి అటువంటి రామాయణాన్ని లవకుశులిద్దరూ కూడా వాళ్ళు మేము గానం చేస్తాం స్వామి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ఋషి ఆశ్రమంలో వాళ్ళు గానం చేశారు. చేసేటప్పటికీ పిల్లలు బాగా పాడారు రామాయణం అని చెప్పి వాళ్ళందరూ మహర్షులు కదా, వాళ్ళ దగ్గర ఏముంటాయి, రిటర్న్ గిఫ్ట్స్ ఏముండవుగా, వాళ్ళ దగ్గర ఏముంటాయో జంగచర్మాలు ఉంటాయి. ఒక ఆయన జంగచర్మలు ఇచ్చాట, ఇంకో ఆయన వరే కమండమని తీసుకోవాలన్నట్ట, ఇంకొక ఆయన వచ్చి ఆ యజ్ఞోపవేతం వేసుకున్నాడు. వాళ్ళకి ఇచ్చే ప్రజెంటేషన్స్ అది, ఇప్పుడు మనకిచ్చే ప్రజెంటేషన్స్ వేరు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏం చేశారట, జపమాల మంచిదిరా అబ్బాయి చెప్పి జపమాల ప్రజెంటేషన్. ఇంకొకటి గోచి పెట్టుకొని కౌపీలకు ఇచ్చారట. ఇలాగా ఉత్తరీయాలు ఇచ్చారట, ఆశీర్వాదాలు ఇచ్చారట. అంటే రామాయణం గానం చేసినటువంటి వాడికి ఏమిటి వస్తుందో తెలుసునండి, కౌపీనం ఖలు ఖరుధర్మవంతం అంటాడు శంకరుల వారు. కౌపీనం ధరించడం అంత సుఖం మరొకటి లేదు. జపమాల జపమాల ఉంటే చాలు, టైం పాస్ అయిపోతుంది ఈజీగా. రామాయణం రామాయణం రామాయణం. అందువల్ల మన మనసుని నిలకడగా చేసేటువంటివన్నీ వాళ్ళు ఇచ్చారయ్యా. కాషాయ వస్త్రాలు ఇస్తారు, సన్నిధులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి ఈ రామాయణాన్ని ఆయన పాడుకుంటూ, వీళ్ళిద్దరూ పాడుకుంటూ మొత్తం దేశ సంచారం చేస్తూ అవి రికార్డ్ అయిపోతారు, మొత్తం అంతా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఉండేటప్పటికి ఒకసారి ఒక సైంటిస్టు ఎన్ఐఎం డైరెక్టర్ కమల్ గారు అంటే, రామారావు మనం టేప్లో రికార్డ్ చేస్తుంది, పూర్వం టేప్స్ ఉండే కదా, టేప్ని కాల్ చేసామనుకోండి, దాంట్లో ఉండేటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం కాల్ చేసామా,
శబ్దం కాదుగా, టేప్ కాలిపోయింది. నేను శబ్దం ఇంకో చోట ఉంది, ఇంకో క్యాసెట్లో ఉంది, ఇంకో చోట ఉంది, ఇంకో చోట ఉంది, గాలిలో ఉంది, తరంగాల రూపంలో ఉంది. రామాయణం అది మామూలు కాదండి రామాయణం అంటే. సరే, ఇది అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ కోసల దేశానికి వచ్చారు, అయోధ్యానగరానికి వచ్చారు. అయోధ్యానగరానికి వస్తే సరయూ నదీ తీరంలో ఈ అయోధ్యానగరం ఉంది. దీని కూడా చెప్తా. మన వాళ్ళే మొన్న ఎన్టీఆర్ వాళ్ళు ఏం చేశారంటే, మా డైరెక్టర్కి ఏదో నేను మొన్నట్టు జరిగింది, నా దగ్గర పిహెచ్డీ చేశాడు సతీష్ కూడా, అతన్ని పంపించారు. అక్కడ బేస్మెంట్ ఎంత ఉంటుంది, అక్కడ అదంతా కనుక్కునిరా చెయ్యండి. వీడు వెళ్ళేటప్పుడు సార్ ఏం చేయాలని నాకు ఫోన్ చేశాను. అయితే ఒక పని చేయకు, ఈ ఎక్స్పెరిమెంట్ ఇది మన ఆఫీస్ ఉంది కదా, అది ఏదో చెప్పాను. ఇవే చేసి ఎక్కడైతే ప్రజెంట్ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో అక్కడ వీళ్ళు ఎక్విప్మెంట్ పెట్టి చేశారు. వీళ్ళు చుట్టూ ఇక అవన్నీ రానివ్వకుండా అండర్ మిలిటరీ కంట్రోల్ అనమాట, పెద్ద హడావిడిగా అంతా చేశారు. నన్ను చేసినప్పుడు ఆ ప్రొఫైల్స్ అవి వేస్తున్నప్పుడు నువ్వు నాకు వీడియో పెట్టుంటే, సార్ వీడియో పెట్టనివ్వలేదు వాడు, ముందు పెట్టాడు, పెట్టగానే మిలిటరీ వాడు వచ్చేస్తాడు కదా, వచ్చేసేసి అయితే ఒక పని చేయి, ఎక్కడైతే శ్రీరాముని ఇప్పుడు బాలరాముని ప్రతిష్ఠించినటువంటి స్థలం ఉందో అక్కడి నుంచి ఇంత మట్టి పెట్టరాను పట్టుకొచ్చాడు. అది ఇంట్లో ఉంది, రేపు ఇంట్లో తెస్తాను, అది సంప్రోక్షణ చేసుకుందాం అందరం. అంటే రామాయణం ఏం చేస్తుంది అంటే ఇటువంటి ఐడియాస్, ఇటువంటివి మా ఇంట్లో సాక్షాత్తు శ్రీరాముడు పుట్టినటువంటి స్థలంలో సరే అలా వచ్చింది. కోసల తీరంలో, అయోధ్యానగరంలో, సరయూ నదీ తీరంలో ఇవన్నీ ఉన్నాయంటే ఉండేటువంటి దాంట్లో అప్పుడు ఈ అయోధ్యానగరం ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని రామాయణంలో చెప్తూ, ఈ అయోధ్యానగరం యొక్క డైమెన్షన్ ఎంత ఉందంటే, ఈ అయోధ్యానగరాన్ని ఎవరు నిర్మించారంటే బ్రహ్మకి పుత్రుడైనటువంటి ఇక్ష్వాకు వంశానికి పూర్వుడైనటువంటి మనువు ఆయన అయోధ్యానగరాన్ని నిర్మించాడు. తర్వాత అయోధ్యానగరం ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఏరియా ఎంతండి, 650 స్క్వేర్ కిలోమీటర్స్ వైశాల్యం. అయోధ్య 650, గూగుల్లో కొట్టండి, 650 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే. అయోధ్యానగరాన్ని ఎంత తెలుసునండి, 14,400 స్క్వేర్ కిలోమీటర్స్. అంతటి మహానగరం అది. నగరం పురీ పూర్యతే జనరైతి పురీ అయోధ్యా నామ నగరే లోక విశ్రుత మనునా మానవేంద్రేణ పురీ నిర్మిత స్వయంగా అయోధ్యా నగరాన్ని ఆయన నిర్మించాడు. ఆ నిర్మించినటువంటి డైమెన్షన్ ఇది. నేను మినిమం డైమెన్షన్ చెప్పాను, అంటే కొంచెం అక్కడ కొన్ని కొలతల్లో కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మినిమం అన్నమాట అది. తర్వాత అయోధ్యానగరం వీధులు, అయోధ్య అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే ఏ యోధులు కూడా దాన్ని జయించలేరు, దాన్ని ఎవరు కూడా జయించలేరు. అదనమాట అయోధ్య అంటే. నగరి పురి, అయోధ్య పురి నగరి అంటాం కదా. ఏమండి ఆ నగరాన్ని ఎవరో జయించకపోతే మనకేం పోయిందండి. మానవుడి యొక్క శరీరం ఏమిటండి, పురమే కదా. నవద్వార పురే దేహే. ఇప్పుడు ఈ అయోధ్యలో, ఇప్పుడు ఈ శరీరం, ఈ పురంలో నేను రాముణ్ణి పెట్టుకుంటే నా శరీరం, నా మనసు, నా హృదయం అయోధ్య కాక. ఇది రామాయణం. రామాయణం అంటే ఏదో 4 రోజులు పుట్టారు, అడుగుతుంది సరే, ఆ కథ ఉంది కండి, అది వేరు. ఇదన్నమాట అయోధ్యాపురి, అయోధ్య రామాయ నమః అని కానీ మనం చేసుకున్నట్లయితే అంతటి మహత్తరమైనటువంటి విశేషాలు ఉంటాయి. తరువాత అయోధ్య నగరానికి రకరకాలైనటువంటి ఆ వీధులు ఎలా ఉంటాయి, అక్కడ ఉండేటువంటి ఆ భవనాలు ఎలా ఉన్నాయి, వీటి వల్ల అంతా కూడా మనకి బాలకాండలో వస్తుంది. ఎందుకంటే మనకి టైం అవుట్ కాన్స్టిట్యూట్ ఆ తర్వాత ముందుకెళ్ళాలి కాబట్టి ఇటువంటి ఉండేటువంటి దాంట్లో అక్కడ ప్రజలు కూడా, అక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా ఇలాగ మనలాగా ఓట్లేసేటువంటి ప్రజలు కాదు.
అది ఎంత క్లియర్గా చెప్పాడంటే రామాయణంలో నా చూసిన వెంటనే అనుకున్నా, నరాహ దుష్టాహ ధనై స్వై స్వై అలుబ్ధాహ ఉంది రామాయణం. అంటే ఏమిటంటే నరాహ, అక్కడ ఉండేటువంటి ప్రతి ప్రజలు కూడా, ప్రతి మానవుడు కూడా తుష్టాహ, చాలా సంతృప్తిగా ఉన్నారు. ఆ సంతృప్తి వాడికి ఎలా వచ్చిందిట? ధనై స్వై స్వై, వాడు సొంతంగా పనిచేస్తూ సంపాదించినటువంటి ధనంతో. సంక్షేమ పథకాలు లేవు రామాయణంలో, సంక్షేమ పథకాలు లేవు. రాముడికి పరిపాలన ఎలా పరిపాలించాలో తెలుసు. వీళ్ళు అనేది ఏమిటో రామరాజ్యం అంటాడు, వీడు ఆ పై నుంచి కింద పడు. మరి సంక్షేమ పథకాలు ఎందుకు వీళ్ళకి? నేనన్నమాట కాదండి రామాయణం. నరాహ దుష్టాహ ధనై స్వై స్వై అలుబ్ధాహ, వాడికి లుబ్ధత నాకే కావాలి, అమ్మ ఒడి నాకే కావాలి, బాబు ఒడి నాకే కావాలి, జనబంధు, ఆ బంధు, ఈ బంధు, ఇవన్నీ ప్రజలను మోసం చేసేస్తున్నారు వీళ్ళు. ఈ మోసాల్లోకి మనం పడకుండా ఉండాలంటే రామాయణం ఒకటి ధర్మ మార్గంలోకి నిలబెట్టేటువంటిది రామాయణం. తర్వాత కామీవా నకర్యో వా నిశంసః పురుష క్వచిత్ ద్రష్టుం శక్యం అయోధ్యాయాం న విద్వాన్ న చ నాస్తికః. అక్కడ ఎవరు నాస్తికులు లేరు. ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడికి నాస్తికత్వమే ఉంటుంది, ఉండదు. ఎవరికి కోరికలు లేవు. కాబట్టి కోరికలు లేకుండా ఎలా ఉంటారండి? కోరికలు ఉండాలి కదా. అంటే ఆ కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలే ఉన్నాయి తప్ప వాడి తరగొట్టి వీడి తరగొట్టి చేసేటువంటి కోరికలు లేనటువంటి వాడు అందరూ కూడా ధర్మశీలులై ఉన్నారట. ప్రతి వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్. నా షడంగ విధత్రాసి నా వ్రతో నా సహస్రద నా దీన క్షిప్తచిత్తో వ్యధితో భవతి కష్టం. వారి మొహాలను కూడా దీనత్వం కనిపించింది. ఎవ్రీబడి వాజ్ యాక్టివ్ అన్నమాట, మంచి ఉత్సాహంగా. జస్పతి సినిమా వస్తే పరిగెడతారా, అలాగే రాములు వారిని చూడాలని పరిగెత్తేటువంటి మహావిధంగా ఉన్నారట. అక్కడ అనేక రకాలైనటువంటి గుర్రాలు, రథాలు, ఏనుగులు, అనేక జాతులకి సంబంధించినటువంటి గుర్రాలన్నీ ఉండేట ఆయన దగ్గర. కాంభోజ, బాహ్లీక, వనాయ ఇటువంటి గుర్రాలు, ఐరావత, పుండరీక, మహాపద్మ, వామన, భద్ర, అంజన జాతికి చెందినటువంటి ఏనుగులు, తర్వాత ఇంకా ఎన్ని రకాలైనటువంటి ఏనుగులు ఇవన్నీ కూడా ఉండి అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి బాగా పనిచేస్తూ ఉండేట ఆ కాలంలో. ఇలాగ ఉండేటువంటి అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఉన్నానే. తర్వాత ఇప్పుడు ఆ మహారాజు దశరథ మహారాజు రాజు మంచివాడైతే ప్రజలు మంచివాడు అవుతాడు. ఆ మధ్యన ఎవరు అన్నారండి, ఏదో మన టీవీలో చూస్తుంటాం కదా, ఆయన జాతకం చాలా బాగుందండి, ఆయన రాజయోగం ఉంది, ఆయన రాజు అయిపోతాడు అన్నారండి. ఎందుకు మా ఆంధ్ర నేనున్నాను, వాడు రాజయోగం బాగోలేదు, మనం 3 కోట్ల మంది జాతకాలు తగలడిపోయాయి కాబట్టి వాడు వచ్చాడు. ఏమంటే ఇది శాస్త్రసమ్మతమైన శాస్త్రం ఒప్పుకుంటుందా? మీరు అన్న కామెంట్ అంటే ఒప్పుకుంటుందండి. ఎలా ఒప్పుకుంటుంది అంటే ప్రజల యొక్క మనస్థితి, ప్రజల యొక్క ధర్మపాలన, ప్రజల యొక్క ఎడ్యుకేషను, ప్రజలకి సంబంధించినటువంటి విమలమైనటువంటి మనోప్రవృత్తులు ఎప్పుడైతే బుద్ధిలో పనిచేస్తాయో అప్పుడు ఈ బుద్ధులకు తగ్గట్టుగా మనని పరిపాలించేటువంటి వాడు వస్తాడు. ఇప్పుడు అర్థమైపోయిందిగా. అంటే కల్ప్రిట్స్ ఎవరు? మనమే, మన స్వార్థమే. ఒక ఆయన్నాడు, ఆయనేమో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద కార్లు అవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయంటే ఇక్కడ ఏదో వ్యవసాయానికి ఇస్తున్నారు కదా, అదేమో బంధు, ఏదో బంధు రైతు బంధు అది తీసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాయా? రైతు బంధు వస్తుంది. అంటే చదువుకున్న వాడి మైండ్ ఎప్పుడైతే పాడైపోతుందో ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. రామాయణం చెప్తుంది. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి విశేషాన్ని ధర్మ మార్గంలో నడిపించేటువంటిది రామాయణం ఇది అని రామాయణం చెప్తూ అక్కడ ఉండేటువంటి జనుల గురించి అదంతా చెప్పారు. సరే, ఇది అయిన తర్వాత ఒక్క 5 నిమిషాల్లో బాలరాముడు అన్నాం కదా, అసలు బాలరాముడు అని ఎందుకు వచ్చిందా అని చెప్పి నాకు చాలా
మొట్టమొదటి బాలరాముడు విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు, అది ఇది అన్నారు. ఏంటి బాలరాముడు ఏమిటి అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ ఇది చదువుతున్నప్పుడు బాలరాముడి గురించి మా రామాలయం ఉందిగా మనకి, అక్కడేమో గురుగారు ఏదో చెప్పండి 4 మొక్కలు అవాడ టీవీలో వెళ్ళి వేశారు కదా. నేను సరే అని చెప్పి బాలరాముడు అంటున్నారు చూశాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం చేశారంటే శ్రీరాముడికి ఆయనకి ఎన్ని రకాలుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ జానకి రాముడు, దశరథ రాముడు, కోదండ రాముడు, బాలరాముడు, ఇలాగా 9 కళ్యాణ రాముడు అని చెప్పి ఆ రామతత్వంలో ఒక్కొక్క ఆస్పెక్ట్ని ఒక్కొక్క రామ స్వభావం మీద చూపించారు. అందులో వచ్చింది బాలరాముడు అనేటువంటి. ఆ బాలరాముడికి సంబంధించినటువంటి విశేషం ఏమిటి అంటే, ఇప్పుడు ఆయన విశ్వామిత్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి వెళ్ళాడు కదండి. వెళ్తే అప్పుడు శంకురాడు 12 ఏళ్ళంతా ఉన్నాయి వయసులో. వెళ్ళాడు, లక్ష్మణుడితో వెళ్తూ ఉండాడు. విశ్వామిత్రుడు యజ్ఞవాటికి వచ్చేసేటప్పటికి రాక్షసులు వాళ్ళు ఎందుకు వచ్చేసారు. సుబాహుడు వచ్చేసాడు, మారీచుడు వచ్చేసాడు, మిగతా బ్యాచ్ అంతా వచ్చేసేటప్పటికి రాముడు చూసి మానవాస్త్రంతో ఏం చేశాడంటే పీస్ పెట్టి కొట్టేటప్పటికి అది అగ్నిజ్వాలలు పెరుగుతూ వెళ్ళిపోయేటప్పటికి ఆ సుబాహుడు మాడి మసైపోయాడు. మరి పక్కనే ఉన్నవాడు ఏమవ్వాలి కదండి. మరి మారీచుడు ఎందుకు అవరా, సుబాహుడు ఎందుకు అయ్యాడు అంటే అగ్నిని కంట్రోల్ చెయ్యగలిగినట్టు అగ్ని యొక్క ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక మంట పెట్టి ఉంటాడు, మొత్తం అగ్ని అంతా వ్యాపించిపోతుంది కదా, మంట అంతా మన మీదకి అంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేనే రాముడిని అయితే ఆ అగ్ని అంతటి నేను ప్రభాకర్ గారి మీద వెళ్ళేటట్టే చేశాను, మిగతా వాళ్ళందరూ చల్లగా ఉంటారు. అలాగే అగ్నిని కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ రాముడికి ఉంది. అందువల్ల సుబాహుడు దగ్ధమైపోయాడు కానీ మారీచుడు అవలే. ఇది బాలరాముల్లో ఉండేటువంటి గొప్పతనం. ఏమండి సరే అదేదో రాముడికి సంబంధించి మనకేమిటి సంబంధం ఉన్నారు అనుకోండి. మనలో ఒక అగ్ని ఉంది, మనలో ఒక బాధ ఉంది, ఇది ఉంది. దాన్ని మనలో ఉండేటువంటి ఆ బాధని తలనొప్పి కిందో లేదా ఒళ్ళు నొప్పుల కిందో మరొక దాని కిందో చెయ్యకుండా ఆ అగ్ని కిందే ఉంచి బాధనే దాన్ని శమింపజేసేటువంటి ఆ అగ్నిని కంట్రోల్ చేసేటువంటి లక్షణం బాలరాముడికి ఉంది. అయోధ్యకి వెళ్ళి బాలరాముడికి నమస్కారం పెట్టుకుంటే అది జరుగుతుంది. ఆ బాలరాముడి విగ్రహం అది గొప్పతనం అయిందా. ఇది అయిన తర్వాత మారీచుడిని మరి వాడిని లేపేయచ్చు కదా, వాడిని ఎందుకు లేపలేదు. వాడిని ఏమో పోయేటప్పటికి వెళ్ళా సప్త సముద్రాలు అవతల పడ్డాడు. ఎందుకు వదిలేశాడు, ఎవరు వదిలేయమన్నారు అంటే సీతాదేవి అప్పుడు పెళ్ళి అవ్వలే, ఇంక పెళ్ళి పెడుతున్నాడు కదా, పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వకపోయేటప్పటికి ఈయన బుద్ధిలోకి ఎవరు ప్రవేశించారు, అమ్మవారు ప్రవేశించింది. ఒరే ముందు కథ ఉందిరానైనా, నువ్వు ఈ కథ ఉంది కాబట్టి వాడిని చంపేకు, వాడిని వేసేయాలి తోసిపారేసారు అనేటప్పటికి దానికే సౌందర్యలో శ్లోకం ఉంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాతిభిః ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శంకరుల వారు మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే, పార్వతీదేవి శంకరులు అక్కడ ఉండేటప్పటికీ అమ్మ నువ్వు కానీ లేకపోతే నీ ఆయన వేరు కూడా ఇలా పైకి ఎత్తలేడు. అమ్మ ఏం చెప్తే చెయ్యాలి, నువ్వేం చెప్తే చెయ్యాలి, నువ్వు చెప్పు ఏం చేయాలి. కాబట్టి స్త్రీకి ఆసక్తి ఉందన్నమాట. అందువల్ల కథ ముందు రాముడికి తెలియదు, తన బుద్ధిలోకి ఆ బాలాశక్తి స్వరూపమైనటువంటి సీతాదేవి ప్రవేశించి వీడితో మనకి గోడంత కథ ఉంది ముందు కాబట్టి వీడిని ఆదర కొట్టే. అలాగ కొట్టగలిగినటువంటి బాణం ఉంటుంది, అయోధ్యలో బాణం ఉంది చూసారా, అదన్నమాట. అంటే ఏమిటి, ముందు జరగబోయేటువంటివన్నీ కూడా సకల జనశ్రేయస్సు కోసం చేసేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఆయన. తర్వాత శివధనుర్భంగం చేశాడు కదా, శివధనుర్భంగం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటంటే అసలు
ఆయన ఏం గడగొట్టలేదు, ఆయన వాళ్ళు ముట్టగానే విరిగిపోయింది భాష. అంటే ఏమిటి జరిగిందిట, విశ్వామిత్రుడు చూడు అన్నట్టు, అలాగే స్వామి అన్నాడు. రాముడు వస్తున్నాడు అనుకుంది శివధనస్సు. ధనస్సు ఏమిటి, జడ పదార్థం కదా, దాంట్లో చైతన్యం ఉండదు కదా. అంటే ఏమిటి, చైతన్యం జడ పదార్థాలలో కూడా రామతత్వం ఉంటుంది కాబట్టి ఈయన సంకల్పం నన్ను విరవాలని వస్తున్నాడు, ఆయన విరిచే లోపల నేనే విరిగిపోతాను. తప్పని విరిగిపోతే ఆ సంకల్పం ఎవరు చేసింది, ఆ గవాక్షమం దాడి చేసింది. నువ్వు ఎత్తగలవలేవో రానికి 12 ఏళ్ళు ఉన్నాయి, అదైతే మీద పడిందంటే నేను బాధపడుతుంది. తెలుగు వచ్చి కూడా మళ్ళీ నీ నడిలోకి వస్తే నేను అమ్ముతాను నీకు. అందుకని ఏం చేసిందంటే ఆ శివధనస్సుని అవి చేసి విరిగిపో. అదండి, ఇది బాలరాముడి దగ్గరకు ఉండేటువంటి. ఇక్కడ ధనస్సు అనేటువంటిది ఏమిటంటే మానవుడి యొక్క వెన్నుముక ధనస్సు అంటారు. అది రాముడు ఎప్పుడైతే పట్టుకుంటాడో అప్పుడు దానిలో ఉండేటువంటి దుష్ట ప్రభావాలన్నీ కూడా విరిగిపోయి సీతా కళ్యాణం జరుగుతుంది, అమ్మవారితో మనకు కళ్యాణం జరుగుతుంది. ఇది సీతా కళ్యాణంలో ఉండేటువంటి విశేషం. సరే, ఇది అయిన తర్వాత ఇంకా ఆపేస్తాను. ఇది రాసేసే ముందు రామగద్యం ఒకటి రాశాను నేను. కింద మధ్యన ఏదో వింటూ ఉంటే రామగద్యం ఉంటే నాకు ఇలా రాయాలనిపించింది, ఏదో కుతూహలం వచ్చి రాశాను. నాకు శోకం. జయ జయ మహాసత్వ మహాతత్వ ప్రకటిత పటుతర పటీల పరిమళ ప్రభారుచిర భాసుర పరమ పద విరాజిత దివ్యోజ్వల జ్వాలాగ్ర సంచలిత పరమానంద ప్రధాన సంధాయక దశముఖాసుర భైత దమన వికృత కృత పరాభవ దేవావని సకల జన అభ్యభ్యార్చన సముదిత వర ప్రదాత లాలిత లలిత తపోవ్రత నిష్ఠాచార చరిత ప్రముదిత సుయోగ కోశల కుశల కోశల ముదిత నైర్మల్య కౌశల్యాగర్భ సంభూత షోడశకళా ప్రపూర్ణ పూర్ణాభిరామ సకల ముని గణ వినుత కుశిక ఇహ కుల జనిత నిఖిల శస్త్రాస్త్రమహిత మంత్రోపదష్ట యాగ నిష్ఠా పరివేష్ట త్రిశంకు స్వర్గ షష్ట యజ్ఞ పరిరక్ష దీక్షానుగమన త్రైలోక్య రక్ష దీక్ష మునిశాపహత యక్ష కంకతిక కుక్కీల కుటిల జట పుంజారి భైద వికృత రూప కుంత వ్యాపిత రచన సమర దుర్జయశీల తాటకావకు భేద విశిక పుంఖావేద దేవముని ఘన వినుత వీర విక్రమ రామ మునిదత్త ఘనపాసగద ఖడ్గదంభోళి చక్రాది దివ్యాస్త్ర దేవనుతనత వినయ యజ్ఞ విధ్వంసమదమత్త తామసాసుర నిహత పరిరక్షితాయాగ పరిపూర్ణ ఫలదాత నిఖిల భూత వ్రాత పరితృప్త సుఖదాత నవవధూ కళ్యాణ శుభశోభితాంగ కనకమణిమయ రత్నభూషణాలంకృత బహువేదకృత పాఠజనిత హృద్వన్ని నుత భక్త ఘన పాప విధ్వంసకారిణి వర రామ చిన్మనో వపువసిత మోహిని సుఖతృప్త పరిభావ జనక నృపానుగమన వల రామ కరతల గ్రహ కౌతుకాగమన ఋషిత్రయీకృత సజ్జితావేదితారోహ ఇహ కుండలీ రూప వైదేహి వైదేహ వైవాహ మంత్రోక్త సందోహ ఆవాహ ప్రజ్వలిత దివ్యాగ్ని సన్ముఖన్మహిత కన్యాదాన పరిణయోత్సవ దృశ్యమాలోకనాయోగ్యమానంద పరిఫుల్ల కళ్యాణదం శ్రీకరం సకల సంపత్కరం శుభకరం లోకరక్షాకరం. సీతాకళ్యాణం లోకం అర్థం చేయబోతున్నది చెప్తున్నాను. సో మిగతా కార్యక్రమాన్ని రామాయణం చాలా చెప్పుకోవచ్చు, ఏదో గబగబా. మనకు ఇప్పుడు వినిపించిన వారు మహా తెలుగు పండితుడు, మహా బాగా రచనలు చేయగలుగుతారు అనేది నేను చెప్పనక్కర్లే. అదే లడ్డు ఎట్లా ఉంటుందో చెప్పనక్కర్లే, లడ్డు తింటే తెలుసుకోవద్దుగా. అమ్మ ఇంత చేశారు. కానీ ఈయన ఎక్కడ పనిచేశాడు, ఏం చేశాడంటే ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాదు, తెలుగు పండిట్ కాదు, సంస్కృత పండిట్ కాదు. ఎన్జిఆర్ఐ భూభౌతిక పరిష్కారం అంటుందో అది ఎయిర్ బౌన్ సర్వీస్. ఇప్పుడు చెప్పారు కదండి, మొన్న ఎప్పుడో మన రమేష్ ఈ
అయోధ్య రాముల వారి అక్షింతలు ఇక్కడికి వచ్చాయి. చాలా వీధులకు ఇక్కడి నుంచే వెళ్ళాయి. అయితే ఈసారి మనం రామ ఉత్సవం చేస్తాం కదా, అది ఉండేటట్టుగా కాస్తంత అన్నాడు. నాకు సరే చూద్దాం, ఆ రాముల వారి యొక్క అనుగ్రహం ఉండాలి. అక్షితలు ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల దాదాపుగా కొన్ని వాటకనేది ఇక్కడి నుంచి పోయి ఊరేగింపు పోయి మీరందరూ చూశారు. మరి అట్లాంటిది అయోధ్య రాముడు అంటే బాలరాముడు, ఆ బాలరాముడి యొక్క గొప్పతనం నేనేమి ఎవరు చెప్తారబ్బా, వాళ్ళని అడగాలి, ముందు ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? నేను మీకు తెలుసు, దాదాపుగా ఈ అయోధ్య అక్షతలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి రావాలి, ఇక్కడ తీసుకొని ఉండాలి, ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళాలని నేను అసలు ఆలోచన చేయలేదు. నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు రమేష్ ఇచ్చారు, సార్ మన దగ్గర పెడతారట, మీకు అభ్యంతరమా? ఏం అభ్యంతరం లేదు, మాకు హాయిగా ఆనందంగా. ఎందుకంటే 32 సంవత్సరాల పాటు రాముల వారి కళ్యాణం చేశాము. హబ్సిగూడ నుంచి లెక్కేస్తే 44 ఏళ్ళు. మరి ఆ రాముల వారి అయోధ్య నుంచి వచ్చే అక్షతలు నేనెవరిని అంటిపెట్టడానికి? అది ఆయన అనుగ్రహమే, గురువుగారి అనుగ్రహమే అనుకున్నాను. కానీ అవి ఈరోజు చూడండి, బాలరాముడి యొక్క గొప్పతనం చెప్పడం పైన. ఇప్పుడు నేను చెప్తున్నదంటే ఆయన సైంటిస్ట్, ఆయన దేశాలు తిరిగాడు, ఇక్కడ తిరిగాడు, పైన భూమండలం పైన ఎక్కడెక్కడ ఏమో. ఇప్పుడు చూశారండి, అయోధ్యలో NGRI వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశోధన చేశారు ఆ భూమి లోపల. దాంట్లో మా అన్నయ్య కొడుకు కేశర్మకార్ అదే ఉన్నాడు, శివరామ్, వాడు కూడా వెళ్ళాడట ఆ టీంలో. అంటే అయోధ్యలో ఎట్లా ఉన్న నేల దాంట్లో. ఇప్పుడు వాడు చెప్పేది, ఆ బాలరాముడి ప్రతిష్ఠ ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ మట్టిని తీసుకురావడం అంటే, మరి ఈ దగ్గర ఈ PhD తీసుకున్న ఆయన ఆ పని చేశారు. మరి ఈ జ్ఞానమండపంలోకి, సత్యత జ్ఞానమండపంలోకి వచ్చి ఆయన ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంత అదృష్టం అంటే ఆయన మనకు. అది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అది మనకు సాధ్యం కాదు. అందుకని ఏదైనా మనం అనుభవించడానికి ఏమంటారు, ప్రాప్తం ఉంటే అది కష్టపడలేకుండా కూడా వస్తుంటుంది. కాబట్టి అట్లాంటి అనుగ్రహం బాబా మనకు అందించాడు. ఈ మాట నేను చెప్తుంటే మధ్యాహ్నం ఒక మాట ఉన్నాయి. నేను వస్తాను స్వామి, 5 రోజులు చెప్తాను అన్నప్పుడు మా ఆవిడ నాతో, ఇది ఇప్పటిది కథగా, ఇది జ్ఞానమండపం నుంచి అమ్మవారు వెళుతుంది, రాముల వారు ఎక్కడి నుంచో ఊరేగింపుగా వస్తారంటే ఇది జ్ఞానమండపం. ఇది ఎవరిమే? బాలస్వరూపం, అమ్మవారు శక్తి స్వరూపం. మరి శక్తి స్వరూపమే కదా ఇప్పుడు చెప్తున్నారు చూడండి. అంటే ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మీరు గమనించారో లేదో, నేషనల్ లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా కింది నుంచి పైకి వచ్చింది అమ్మవారు. అప్పుడు పైన ఎక్కడ ఊరేగింపు చేయడానికి లేదు, మీకు తెలుసు, నేషనల్ లాక్డౌన్ ఉగాది నుంచి వచ్చింది రాముడు. అయినా కూడా అంటే ఈ ప్రాంతం నుంచే వస్తుంది తప్ప ఎక్కడికి పోదా. రాముల వారు అదే స్కూలు ఆ తర్వాత మారింది, ఇప్పుడు రమేష్ వాడి ఇంటి నుంచి వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి అప్పుడు వారు అన్నారు, ఈ జ్ఞానస్వరూపమే, ఇది అమ్మవారి రూపమే. ఈరోజు నిజంగా నాకు అంటే మామూలు భాషలో చెప్పాలంటే అవసరం లేదు, ఆకలి తీరిపోయింది. అంటే మా అమ్మాయి మా ఆవిడ చేసింది, కానీ ఇంత గొప్పగా తృప్తికరంగా నిన్నటి వరకు కూడా మనం చూసాం. ఏం చేస్తున్నారు బాబా చేసేది ఇదే, ఎక్కడా కనిపించడండి. మీరు ఊరికే కూర్చొని బాబు, ఎవరు వింటారు, ఎవరు ఆనందపడతారు. మరి ఇప్పుడు యూట్యూబ్లో నేను పెడతాను, రాత్రికి వింటారేమో. కానీ ఇక్కడ కూర్చొని మనం విన్నప్పుడు, వారి మాటలు వింటున్నప్పుడు, ఇది వీడియో చేయలేదు, ఎంత ఆనందంగా ఉందండి. కారణం ఏంటి? ఇది క్షేత్రం అండి, ఇది ఒక ఇల్లు, ఒక ఆయన దేహము ఏంటి, అయోధ్య. ఎంత చక్కగా వివరించారండి. యూట్యూబ్లో విన్నా కూడా మనకి ఇది ఎక్కడ ఇంత స్ఫూర్తి, ఇంత ప్రేరణ వస్తుందా అండి? అదే ఎవరికి ఎంత బాబా ఇస్తాడంటే అది విలువ కట్టలేదు, అంతే. అట్లాంటి విలువ కట్టలేని మా దంపతులకు ఈ 33వ ఏట అనుగ్రహించినటువంటి రామారావు గారికి పూర్తిగా నేను పరిపూర్ణంగా ఆనందకరంగా నమస్కారం చేస్తూ, మా కుటుంబానికి చాలా మేము ఎంతో రుణపడి ఉంటాం. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరికీ చెప్పి, రేపు ఎల్లుండి మంగళవారం ఎదుర్కొని ఉంటుంది. రేపు ఒక విషయం జరుగుతుంది, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే పసుపు కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కాగానే పసుపు కొట్టడం జరుగుతుంది.
ఎందుకంటే మీకు ఇబ్బంది కాకూడదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అందరూ. దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెడుతూ మరొక్కసారి ఆయనకు ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎంత సన్మానం చేయాలి కాదు, బాగా గుర్తుపెట్టుకో. ఎంతమంది వచ్చి పిలిచి వాళ్ళకి ఆయన చెప్పే మాటలు వినగలిగితే అంత మంచిది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరి తరఫున వారికి ఇప్పుడు పొరపాటు అయింది. కాబట్టి ఈ రకంగా మనకు వీలున్నంత వరకు ఊరికే కూర్చుంటారు, ఏదో చెప్తానండి కాదండి. పైన సైంటిస్ట్ ఆయన ఇప్పుడు చూడండి, కంటే నేను ఏదో ఇంగ్లీష్లో చెప్తాను, నాకు దానికి అర్థం రాదు, నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అంటే అంత ఇంగ్లీషు ఇంకో భాషలు అన్నీ తెలుసున్నారు. అంత చక్కగా ఎంత వినయం అండి, అది నేను చెప్తున్నాను. విద్యా వినయ సంపన్నని అట్లాంటి వినయం కలిగినటువంటి ఆయన మాకు దాదాపు 32 సంవత్సరాలకి పరిచయమైనారు. మరి వారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆర్థికంగానే మనం ప్రసాదం తీసుకొని పడదాం. వారు మరి అప్సపడక వెళ్ళిపోవాలి. రేపు మళ్ళా 6:30 అక్కడ వస్తారు. 7 గంటల ఆర్థికంగానే ఈసారి గంట సేపు ఇట్లా చెప్తారు. మనం కళ్యాణం ముందు ఇట్లా చూడండి ఎంత చక్కగా జరిగితే రేపు కూడా మనం విందాం. వీళ్ళంతవరకు నేనంటే ఎవరికి చెప్తే ఎవరు వస్తారో లేదో ఏమో చెప్పలేదు. కాబట్టి దయచేసి మనకు మనం నిర్ణయం తెలుసుకొని ఆనందపడదాం. నమస్కారం అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. రేపు పసుకొట్టడం జరుగుతుంది శనివారం, తర్వాత ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు, మంగళవారం నాడు ఈ గణపతి మండలవారం. ఆ రోజు మంగళవారం నాడు ఎదుర్కోలు జరుగుతుంది బయట. అప్పుడు ఈయన కళ్యాణ వేడినట్టు విషయాలు చెప్తారు రామారావు గారు. ఆ తర్వాత మొన్ననాడు మనకు బుధవారం చాలా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మీరు విన్నాను గద్యం, నాకు అనిపించింది అది రామారావు గారు చెప్పలేదు, నిజంగా వాల్మీకి చెప్పినట్టు నాకైతే అదే అనిపించింది. ఎంత నిజంగా వెంకటేశ్వర స్వామి గద్యం చెప్తారు దన అంటే రాముడు వారి స్వరూపం అట్లా చూసినట్టుగా చక్కగా ఉంది. వీలైతే మరి ఆ కళ్యాణ వేడుకలు ఆయన కూడా వినిపిస్తే బాగుంటుందేమో. మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. నమస్కారం అండి. ఇది సేవ్ చేయండి. చేయలేదు, ఎట్లా చేయాలి తెలియదు.